కర్నూలు జిల్లాలోని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పంప్ హౌస్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంత్రాలయం మండలం మాధవరం గ్రామం సమీపంలోని పంప్ హౌస్ లోని వస్తువులను పగలగొట్టారు. ఇక పంప్ హౌస్ లోని స్టార్టర్లు, మోటార్లు వంటి కీలక వస్తువులను సుత్తితో ధ్వంసం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా బెలగల్, రచ్చుమర్రి, మాధవరం తదితర గ్రామాల్లోని 4200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. తుంగభద్ర నదిలో నీరు పుష్కలంగా ఉండడంతో మోటార్ ఆన్ చేసేందుకు 20 మంది రైతులు పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి చూడగా వస్తువులన్నీ పగలగొట్టి ఉన్నాయి. దీంతో జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇందులోని ఏ వస్తువులు దొంగిలించలేదని పథకం ప్రకారమే ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పంప్ హౌస్ ధ్వంసానికి సంబంధించి అంటే ఎవరు అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకెళ్లలేదు, కానీ ధ్వంసం చేసి పోయారు ఉద్దేశపూర్వకంగా అన్నట్టు తెలుస్తా ఉంది. డీటెయిల్స్ ఏంటి? అవును, తుంగభద్ర నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఈ పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు అన్నిటి కూడా నీళ్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. అయితే అందులో భాగంగానే తుంగభద్ర నదిలో పుష్కలంగా నీరు ఉండడంతో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుంచి కూడా రైతులకు సాగునీరు అందించేందుకు, అదేవిధంగా సి బెలగల్ మండలంలోని పంప్ హౌస్లకు కూడా ఇక్కడి నుంచి నీళ్లు విడుదల చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రైతులు అక్కడికి వెళ్లి ఈ పంప్ హౌస్ ను పరిశీలించేందుకు వెళ్లారు. అందులోనే ముందు భాగంలో ఉన్న డోర్ అయితే క్లోజ్ ఉంది, కానీ వెనుక భాగంలో ఉన్నటువంటి డోరు ఓపెన్ చేసి ఉంది. అయితే ఈ ముందు భాగంలో ఉన్నటువంటి డోర్ ను ఓపెన్ చేయగానే అన్ని కీలకమైనటువంటి పరికరాలు, స్టార్టర్లు, బ్రేకర్లు అన్ని కూడా పగిలిపోయి కొన్ని చెల్లాచెదురుగా పలిగి ఉన్నాయి. మరికొన్ని జనరేటర్ సంబంధించిన ఫీజు క్యారియర్లు, మరికొన్ని ముఖ్యమైన పరికరాలన్నిటి కూడా ధ్వంసం చేసి సుత్తులతో పగలగొట్టి ఎక్కడికెక్కడ పాడేసి పోయడానికి కూడా ఆ ఇరిగేషన్ సిబ్బంది అయితేనేమి రైతులు కూడా చూడడం చేశారు. చూసిన తర్వాత వెంటనే ఈ విషయాన్ని కూడా పై స్థాయి అధికారులకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే దీన్ని కక్షపూర్వకంగా చాలా ప్రీ ప్లాన్డ్ గా ముందే ఇక్కడికి వచ్చి పగలగొట్టారని కూడా ఏదైతే వాళ్ళు భావిస్తున్నారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం అప్పుడు ఒక్క పైసా కూడా ప్రభుత్వం కేటాయించలేదు. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం 20 లక్షల రూపాయలు కూడా ఏదైతే కేటాయించాలని కూడా అధికారులు ప్రతిపాదనలు పంపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చినటువంటి క్రమంలోనే ఈ పంప్ హౌస్ లోని కీలక పరికరాలన్నీ కూడా ధ్వంసం చేసి అక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్లు విడుదలైతే రైతులకు సాగునీరు, అదేవిధంగా తాగునీరు కష్టాలన్నీ కూడా తిరుగుతాయి. తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇది ఎలాగైనా సరే ఆ విధంగా జరగకుండా చేయాలని దురుద్దేశంతో ఈ విధంగా చేశారని కూడా భావిస్తున్నారు. పోలీసులు కూడా ఇరిగేషన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి దీని వెనక ఎవరున్నారో త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.